ఆఖరి రోజు కూడా రానే వచ్చింది. పోలి వాళ్ళ అత్త మరియు తోటికోడళ్ళు అందరూ నదీ స్నానానికి వెళ్ళగానే ఇక్కడ పోలి అంతా పని ముగించుకొని రోజులాగానే దీపం పెట్టింది. తులసి కోట వెనకాల దీపం పెట్టి బుట్ట అయితే ముయ్యలేదు ఈరోజు. ఎందుకనగా ఈరోజు ఆఖరి రోజు అమావాస్య కాబట్టి మనం చేసిన పూజలన్నింటికి ఫలితం ఈరోజే ఉంటుంది కాబట్టి బుట్ట ముయ్యొద్దు అని పోలి అయితే నిశ్చయించుకుంది. పోలి నిశ్చలమైన భక్తికి మెచ్చి ఆ భగవంతుడైతే పుష్పక విమానంలో దేవదూతలు వచ్చి పోలిని స్వర్గానికి సజీవంగా తీసుకుని వెళ్ళారు. దీని అర్థం ఏమిటి అంటే భక్తి అంటే హంగు ఆర్భాటం కాదు, శ్రద్ధగా ఉన్నంతలో నిశ్చలమైన మనసుతో పూజ చేస్తే భగవంతుడు మన పూజలను స్వీకరిస్తాడు. ఆ పోలమ్మ కూడా ఇదే చేసింది. ఆ పోలమ్మ గుర్తుగానే ఈ రోజును మనం పోలిపాడ్యంగా జరుపుకుంటాం. అంతే అండి ఈ పోలి కథ అయితే. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది హంగు ఆర్భాటం లేకుండా మనకు నచ్చినట్టు మనకు వచ్చినట్టు పూజ చేసుకుంటే దేవుడు ఎలా చేసినా స్వీకరిస్తాడు. నేనైతే ఉదయాన్నే లేచి ఈరోజు 3 గంటలకే లేచాను. లేచి అండ్ వినాయకుని స్తోత్రం చదువుకొని కార్తీక దామోదర శతనామావళి చదువుకొని పోలి కథ చదువుకొని పూజ అయితే ముగించుకున్నాను. ఈరోజైతే చాలా బాగా జరిగింది. నాకైతే 5:30 కల్లా నేను పూజ అంతా ముగించేసుకొని వంట అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ టీ తాగేసి వంట చేసుకుంటున్నాను. మేమైతే ఈరోజు మిల్ మేకర్ కర్రీ అండ్ చపాతీ అండ్ రైస్ అయితే పెట్టేసుకున్నాం లంచ్లోకి. మరి మీరేం చేసుకున్నారో కూడా చెప్పేసేయండి. మరి మీరు పోలి దీపాలు వదులుకున్నారో లేదో చెప్పేసేయండి. అండ్ ఇంతే అండి, మరి బాయ్ బాయ్ అండి.